రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పురపాలక సంఘంలో జిల్లా కలెక్టర్ కె శశాంక్ మొక్కలను నాటారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛదనం పచ్చదనం ద్వారా పారిశుద్ధ్యం పచ్చదనమును పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ఆయన సూచించారు. మనిషిగా మనం రోజుకు 250 గ్రాముల వరకు చెత్తను ఉత్పత్తి చేస్తున్నామని, ఇదే తరుణంలో చూసుకుంటే సంవత్సరానికి 100 నుంచి 200 కేజీల వరకు చెత్తను పోగు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేస్తూ మనిషి మనుగడకు జీవం పోసే దిశగా పయనించాలని కోరారు. నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రత కోసం సమయాన్ని కేటాయించేటట్లుగా వస్తాయి కాబట్టి ఈ సీజన్ లో మనము మన పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోగలిగితే మనము ఆ ఫీవర్స్ నుంచి బయటపడగలుగుతాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం అన్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి పిల్లల్ని మేము ఈ రోజు ఇక్కడ నేర్పించడానికి కారణం ఏంటంటే మీరు స్టూడెంట్స్ గా మీ మెసేజ్ ని చాలా మంది తీసుకెళ్లగలుగుతారు. కాలేజ్ లో మీ ఇళ్లలో చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పగలుగుతారు అన్న ఉద్దేశంతో ఈ రోజు పెట్టి మనం అందరం కూడా కలుసుకోవడం జరిగింది. అందరూ కూడా ఈరోజు చూసారు. మరి శానిటేషన్ లో కూడా ట్రిపుల్ ఆర్ అని చెప్పేసి ఉంటుంది. చెప్తారు ఎవరైనా ట్రిపుల్ ఆర్ అంటే చాలా మంది ఎలక్ట్యూషన్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్ అని చెప్పడం జరిగింది. తెలుసుకుంటారు. ప్రతి మనిషి కూడా సగటున ప్రతి రోజు కూడా 200 నుంచి 300 గ్రాముల చెత్తని ఉత్పత్తి చేయడం. మీరు పొద్దున లేచి మొహం కడుక్కోలేదు ఇంకా తెలిసి రాత్రి పడుకొని గుడ్ నైట్ ఆల్ అవుట్ ఏదైనా ఆన్ చేసి పడుకునేంత వరకు 200 నుంచి 300 గ్రాముల చెత్తని జనరేట్ చేస్తాం మనం ప్రతి రోజు. దాంట్లో 60% వెట్ వేస్ట్ అయితే 40% డ్రై. ప్రతి రోజు 200 to 300 250 గ్రామ్స్ వస్తాయి కాబట్టి